హాయ్, నా పేరు నిశాంతి. మీ అందరికీ చింగ్స్ దేశీ చైనీస్ కిచెన్లోకి స్వాగతం. ఇవాళ మనం చేయబోయేది దేశీ చైనీస్ చికెన్ చిల్లీ. ఎలా చేద్దామో చూద్దామా? ముందుగా ఒక పెనంలో కొంచెం నూనె తీసుకుని అది కాగడానికి పెట్టాను నేను ఇక్కడ. నెక్స్ట్ ఒక బౌల్లో 200 grams బోన్లెస్ చికెన్ తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ మైదా, ఒక ఎగ్, కొంచెం ఉప్పు. ఇది బాగా కలుపుకుని చికెన్ పకోడీల కోసమని పిండి రెడీ. ఇప్పుడు నూనె కాగిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే చిన్న చిట్కా ఏంటంటే కొంచెం పిండి నూనెలో కొంచెం వేసుకుని చూస్తే అది పైకి తేలొస్తే నూనె కాగింది అని అన్నమాట. ఇప్పుడు చికెన్ పీస్లన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. ఓకే, మన చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయిపోయింది. ఒక ప్లేట్లో తీసుకున్నాం. అవి మన చికెన్ పకోడాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మసాలా చేయడానికి. ఓ బౌల్ తీసుకుని అందులో చింగ్స్ చికెన్ చిల్లీ మసాలా ఒక ప్యాకెట్, రెండు కప్స్ వాటర్. దీన్ని బాగా విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఒక పెనం వేడి చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని అందులో నేను ముందుగానే కట్ చేసుకు పెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఇందులో వేద్దాం. కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు కూడా వేసుకుందాం. దీన్ని బాగా వేయించుకుందాం. ఇప్పుడు ఈ వెజిటబుల్స్తో పాటు చికెన్ ముక్కలు మనం ఇందాక పకోడీలాగా చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఇందాక విస్క్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దీని లోపల వేసుకోవాలి. బాగా చిక్కగా కావాలంటే 4-5 నిమిషాలు పెట్టుకోవాలి, లేకపోతే 2-3 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడే నా కిచెన్ అంతా గుమగుమలాడిపోతుంది. అదండి మన ఆఖరి స్టెప్. స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు నీట్గా గార్నిష్ చేసుకుందాం. దాంతో మన చింగ్స్ దేశీ చైనీస్ చికెన్ చిల్లీ రెడీ అయిపోయింది. మా పేజ్కి వెళ్ళి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా, ఏమైనా ప్రశ్నలు ఉన్నా మా కామెంట్ సెక్షన్లో రాయండి. మేము డెఫినెట్లీ రెస్పాండ్ చేస్తాం. I love Desi Chinese.